వెల్కమ్ టు వార్తలు విశ్లేషణ. వివిధ వార్తాపత్రికల్లో వచ్చిన హెడ్లైన్స్ చూద్దాం. ముందుగా ఈనాడు ఎడిషన్ చూద్దాం. శాంతి సౌభాగ్యాలకు చిహ్నంగా మారుద్దాం. మణిపూర్ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు. హింసను వీడాలని గ్రూపులకు విజ్ఞప్తి. ఘర్షణల తర్వాత తొలిసారిగా పర్యటన. నిరాశ్రయ బాధితులకు ఓదార్పు. ఘర్షణలతో చలించిపోయిన మణిపూర్ను శాంతి సౌభాగ్యాలకు చిహ్నంగా మారుద్దామని ఆ రాష్ట్ర ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. హింసను వీడాలని అక్కడి గ్రూపులకు విజ్ఞప్తి చేశారు. తమ ప్రభుత్వం మణిపూర్ ప్రజల వెంటే ఉంటుందని హామీ ఇచ్చారు. జాతుల రక్షణలతో అట్టుడిగిన మణిపూర్లో తొలిసారిగా శనివారం ఆయన పర్యటించారు. మణిపూర్లో 8,500 కోట్ల అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు చేశారు. పలువురు బాధితులను పరామర్శించారు. అనంతరం ఇంఫాల్తో పాటు కుకేలా ఆధిపత్యమున్న చురాచాంద్పూర్లో జరిగిన బహిరంగ సభల్లో మాట్లాడారు. ఆశలు ఆకాంక్షలకు ప్రతిరూపం మణిపూర్. దురదృష్టవశాత్తు హింస వల్ల అందమైన రాష్ట్రంలో మరకపడింది. కొద్దిసేపటి కిందటే సహాయక శిబిరంలో బాధితులతో మాట్లాడారు. వారితో మాట్లాడిన తర్వాత మణిపూర్లో సరికొత్త సూర్యోదయం చూస్తామన్న ఆశ నమ్మకం కలిగాయన్నారు బాధితులు. కృష్ణా జిల్లాలో రాష్ట్ర వాటా సాధిస్తాం. ట్రిబ్యునల్ ఎదుట బలమైన వాదనలు వినిపించాలి. 904 టీఎంసీలు కేటాయించేలా పట్టుబట్టాలి. నీటిపారుదల శాఖ నిపుణులు న్యాయవాదులతో సీఎం రేవంత్ రెడ్డి. నీటి వాటాల సాధనలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపణ. కృష్ణాలో నికర మిగులు వరద జలాల్లో ఏమైనా సరే తెలంగాణకు చెందాల్సిన వాటాల్లో చుక్క నీటిని కూడా వదులుకునేది లేదు. మన రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన 904 టీఎంసీల వాటాను సాధించి తీరుతాం. ఇందుకోసం ట్రిబ్యునల్లో సమర్థ వాదనలు వినిపించడానికి అవసరమైన కార్యాచరణను సిద్ధం చేయాలి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. అవసరమైన ఆధారాలన్నీ న్యాయ నిపుణులకు అందించాలని ఇంజనీర్లు అధికారులకు సూచించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి ఈ విచారణలో పాల్గొంటారని, రాష్ట్ర ప్రయోజనాలను పరీక్షించేందుకు బలమైన వాదనలు వినిపించాలని న్యాయ నిపుణులకు సూచించారు. అమెరికాలోనూ ధరలు పెరుగుతున్నాయి. త్వరలో కొన్ని భారత ఉత్పత్తులు ఇక్కడ కనిపించకపోవచ్చు. కొత్త విద్యార్థులు రాకపోవడంతో వర్సిటీల ఆదాయంలో కోత పడింది. ప్రాంగణ నియామకమాలు తగ్గాయి. ఈనాడు ఇంటర్వ్యూలో కాన్సెంట్ యూనివర్సిటీ ప్రొఫెసర్ పివి వరప్రసాద్. సుంకాల పెంపు, వీసాల జారీలో కఠిన నియమాలు, యూనివర్సిటీలో ప్రవేశాలపై ఆంక్షల ప్రభావం భారత్పైనే కాకుండా ఇతర దేశాలపై కూడా పడే అవకాశం ఉంది. భారతదేశం నుంచి పలు రకాల ఆహార, వ్యవసాయ ఉత్పత్తులు, నిత్యావసరాల వస్తువులు అమెరికా దిగుమతి చేసుకుంటోంది. సుంకాల కారణంగా ఈ దిగుమతులకు ఆటంకం ఏర్పడే అవకాశం ఉంది. అక్కడ ఎంఎస్ పూర్తి చేసినా ఉద్యోగాలు రావడం లేదనే ప్రచారంలో వాస్తవం ఎంత? అవును, కొత్త వారికి వెంటనే ఉద్యోగాలు రావడం లేదు. అమెరికా ప్రభుత్వం అంకుర సంస్థలకు కొన్ని ప్రయోజనాలు, నిధుల తగ్గింపుతో ఉద్యోగాలపైన ప్రభావం పడింది. కొత్తగా ఎంఎస్ డిగ్రీ చేసిన వారిని తీసుకోవడానికి కంపెనీలు వెనుకాడుతున్నాయి. అయితే విద్యలో ప్రతిభ చూపిన వారికి, అదనపు నైపుణ్యాలు, మంచి కమ్యూనికేషన్, నాయకత్వ లక్షణాలు ఉన్న వారికి ఉద్యోగాలు లభిస్తున్నాయి. చిన్న శ్రీశైలం జలసోయగం. కరువు ప్రాంతాల వరప్రసాదాయనిగా భావించే నల్గొండ జిల్లాలోని దిండి జలాశయం ఇది. హైదరాబాద్ శ్రీశైలం రహదారి పక్కనే ఉన్న ఈ జలాశయం దాదాపు 4 రోజులుగా అలుగు పారుతూ ప్రయాణికులకు, సందర్శకులకు ఆహ్లాదాన్ని పంచుతోంది. నలుగురిని మింగేసిన నీటి మడుగు. తల్లి కుమారుడు సహా 2 చిన్నారులు మృతి. యూరియా సంచులను శుభ్రం చేసేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటి మడుగులో పడి తల్లి కుమారుడు సహా 2 చిన్నారులు మృత్యువాత పడ్డారు. గ్రామంలో విషాద ఛాయలు చోటు చేసుకున్నాయి. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దాబా గ్రామానికి చెందిన మొహార్తె నిర్మల యూరియా సంచులు శుభ్రం చేసేందుకు సమీప వాగుకు వెళ్ళింది. 2వ శనివారం పాఠశాలకు సెలవు దినం కావడంతో ఆమె వెంట కుమారుడు గణేష్, కుమార్తె లలితతో పాటు బంధువుల పిల్లలు వాడే మహేశ్వరి,
శశికళలు వెళ్లారు. నిర్మల సంచులు శుభ్రం చేస్తుండగా ఓ సంచి నీటిలో కొట్టుకుపోవడంతో పట్టుకోవడానికి వెళ్లిన గణేష్ నీటిలో మునిగిపోయాడు. అక్కడే ఉన్న శశికళ, మహేశ్వరులు అతడిని బయటికి లాగేందుకు వెళ్లి ప్రవాహంలో చిక్కుకుపోయారు. గమనించిన నిర్మల వారిని రక్షించేందుకు వెళ్లి ఒకరి వెంట ఒకరు వరుసగా మునిగిపోయారు. వాగు ఒడ్డున ఉన్న లలిత గమనించి కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి మరో న్యూస్ చూద్దాం. పూలు పండ్లతో రాయితీల పంట. కేంద్ర సమగ్ర ఉద్యాన అభివృద్ధి పథకం విస్తరణ అమలుకు 10,000 కోట్ల నిధి. యూనిట్ ధరలు రెట్టింపు, రాయితీ పెంపు. నేరుగా రైతుల ఖాతాల్లో నిధుల జమ. దేశవ్యాప్తంగా రైతులకు ఆదాయం పెంచేందుకు, రైతులకు పండ్లు, పూలు అందుబాటులో లభ్యమయ్యేలా చూసేందుకు కేంద్ర ప్రభుత్వం సమీకృత ఉద్యాన అభివృద్ధి కార్యక్రమాన్ని విస్తరించింది. ఇది 2014 నుంచి అమలవుతున్న యూనిట్ ధర తక్కువగా ఉండడంతో ఆశించిన స్పందన రాలేదు. దీంతో రాష్ట్రాల అభిప్రాయాలను సేకరించిన అనంతరం మార్పును చేస్తూ తాజా మార్గదర్శకాలను జారీ చేసింది. పథకం అమలుకు 10,000 కోట్లను కేటాయించింది. ఇందులో భాగంగా పండ్లు, కూరగాయలు, దుంపలు, పుట్టగొడుగులు, సుగంధ ద్రవ్యాలు, పూల తోటల పెంపకంతో పాటు పంట కోతల అనంతరం ఉత్పత్తుల శుద్ధి, నిల్వ, మార్కెటింగ్ తదితర మౌలిక సదుపాయాలను కల్పించనుంది. తేనెటీగల పెంపకాన్ని సైతం చేర్చింది. ఏకంగా 40% సబ్సిడీ. గతంలో 3 ఎకరాల పరిమితి ఉండగా ప్రస్తుతం దానిని 5 ఎకరాలుగా చేశారు. రాయితీని 40%కి పెంచారు. రాయితీలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 60%, 40% చొప్పున భరిస్తాయి. మామిడి, అరటి, జామ, బొప్పాయి, డ్రాగన్, ఆవకాయ, బత్తాయి తదితర పండ్ల తోటలు ఎకరానికి 20 నుంచి 32,000. పుట్టగొడుగులు పెంపడానికి ఎకరానికి 1,00,000 నుండి 12 లక్షల వరకు సాయం అందుతోంది. ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలి. గద్వాల గర్జన సభలో కేటీఆర్ సవాల్. అమెరికాలోనూ ధరలు పెరుగుతున్నాయి. అగ్రరాజ్య పౌరులు ఖర్చులపైన ప్రభావం కనిపిస్తోంది. రైట్, ఇది ఈనాడు ఎడిషన్ యొక్క హెడ్లైన్స్. ఆంధ్రజ్యోతి ఎడిషన్ చూద్దాం. చుక్క నీటిని వదలొద్దు. కృష్ణా జలాల్లో ఇంతకాలం జరిగిన అన్యాయానికి అడ్డుకట్ట వేయాలి. గరిష్ట వాటా సాధనకు పట్టుబట్టాలి. ఆధారాలన్నీ ట్రిబ్యునల్కు అందించాలి. రాష్ట్రానికి మొత్తం 904 టీఎంసీలు రావాలి. 299 టీఎంసీలకు ఒప్పుకొని గత సర్కారు తెలంగాణకు తీరని అన్యాయం చేసింది. కృష్ణా ట్రిబ్యునల్లో తెలంగాణ వాదనలపై ఉన్నతాధికారులకు సీఎం దిశానిర్దేశం. 23, 24, 25 తేదీల్లో ట్రిబ్యునల్ విచారణ. నికర జలాలైనా, మిగులు జలాలైనా, వరద జలాలైనా సరే తెలంగాణకు చెందాల్సిన నీటి వాటాలో చుక్క నీరు కూడా వదులుకునేది లేదు. కృష్ణా జలాల్లో గరిష్ట నీటి వాటాను సాధించుకునేందుకు పట్టుబట్టాలి. అందుకు అవసరమైన ఆధారాలన్నీ వెంటనే సిద్ధం చేసి న్యాయ నిపుణులకు అందించాలి. కృష్ణా జలాల్లో తెలంగాణకు రావాల్సిన ప్రతి నీటి బొట్టును దక్కించుకోవాలి. రాష్ట్రానికి రావాల్సిన న్యాయమైన వాటాను సాధించి తీరాలి అని న్యాయ నిపుణులు, నీటిపారుదల శాఖ అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ నెల 23, 24, 25 తేదీల్లో న్యూఢిల్లీలో కృష్ణా జలాల వివాద ట్రిబ్యునల్ విచారణలో తెలంగాణ తుది వాదనలు వినిపించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో శనివారం సీఎం రేవంత్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిఎస్ వైద్యనాథన్, కేంద్ర జలవనరుల సంఘం మాజీ చైర్మన్ కుష్విందర్ మోహ్రా, నీటిపారుదల శాఖ సలహాదారు పాల్గొన్నారు. అసహనం పరాకాష్ఠకు. రాజ్యాంగం ఎంత గొప్పదైనా దాన్ని పరిరక్షించాల్సిన వ్యవస్థల అధిపతులు మంచివాళ్లు కాకపోతే పరిస్థితి ఏమిటి? శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ పరిణామాల తర్వాత మన దేశంలో కూడా ఇలాంటి పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందా అన్న అనుమానం కొందరిలోనైనా ఏర్పడడం ఆందోళన కలిగిస్తోంది. శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్లో రాజ్యాంగం లోపైభూష్టకు ఉందని కాదు, పాలకులు బాధ్యతారాహిత్యంగా రాజ్యం వీరభోజ్యం అన్నట్లుగా వ్యవహరించడం వల్ల అవినీతి, అరాచకాలు వెచ్చరిల్లి ప్రజల్లో అసహనం పరాకాష్ఠకు చేరింది. అధికార దురహంకారంతో వ్యవహరిస్తూ అవినీతి అక్రమాలకు పాల్పడిన ప్రభుత్వంపై మన ప్రజలు బ్యాలెట్ను బుల్లెట్లా ప్రయోగించారే కానీ పొరుగు దేశాల్లో వల్లే విధ్వంస చర్యలకు పాల్పడలేదు.
ఇందుకు మన సమాజాన్ని చూసి మనం గర్వించాలి. అయితే ప్రజలు మాత్రమే ఎల్లవేళలా విఘ్నత ప్రదర్శించాలనుకోవడం అత్యాశ అవుతోంది. భిన్న మతాలు, భిన్న సంస్కృతులు, భిన్న భావాల సమూహారం కనుక ఆ చిన్న దేశాల వల్లే తిరుగుబాట్లు చేయరు. అంత మాత్రాన ప్రజలకు టేకెన్ ఫర్ గ్రాంటెడ్ అన్నట్లు తీసుకోకూడదు. రాజ్యాంగబద్ధ సంస్థల్లో కూడా అవినీతి చొరబడడం వల్ల సామాన్యులకు న్యాయం దొరకదని దుస్థితి ఏర్పడింది. మన దేశంలో ప్రస్తుతం ఫలానా వ్యవస్థ పటిష్టంగా, న్యాయబద్ధంగా, రాజ్యాంగంగా వ్యవహరిస్తోందని చెప్పలేని పరిస్థితి నెలకొంది. అధికార దుర్వినియోగం పరిపాటిగా మారిపోయిందని అంటున్నారు. కొండలు లోయల మధ్య విశ్వాసం అనే వంతెన వేయాలి. భారత మాత కిరీటంలో మణిపూర్ ఒక రత్నం. ఇక్కడ ఎలాంటి హింసకు తావుండదు. శాంతితోనే అభివృద్ధి. ఇందుకు అన్ని గ్రూపులు ముందుకు రావాలి. ఈశాన్య రాష్ట్రాల పర్యటనలో ప్రధాని ఘర్షణలో అట్టుడికిన 2 ఏళ్ల తర్వాత మణిపూర్కు మోడీ. కుకీ, మోతాయి తెగల కుటుంబాల పరామర్శ. మణిపూర్ ఇన్నాళ్లకు గుర్తించిందా? రైట్, ఇక ఇవి ఆంధ్రజ్యోతి ఎడిషన్ ఒక హెడ్లైన్స్. సాక్షి ఎడిషన్ చూద్దాం. ఠానాలో టోకెన్లు, క్యూలో ఘర్షణలు పెరగడంతో క్విక్ రియాక్ట్ టీంల పహారా. పోలీస్ స్టేషన్లలో రైతులకు యూరియా టోకెన్లు. కామారెడ్డి, మెదక్, కరీంనగర్, నల్గొండ జిల్లాలో కొరత తీవ్రం. వరి పొట్ట దశకు రావడంతో అన్నదాతల్లో ఆందోళన. సమయానికి యూరియా వేయకుంటే పంట పోయినట్లే. 9.91 ఎల్ఎంటీకి ఇప్పటి వరకు 7 ఎల్ఎంటీ మాత్రమే రాక ప్రస్తుతం అందుబాటులో 23,000 మెట్రిక్ టన్నులు మాత్రమే. రాష్ట్రంలో యూరియా పంపిణీ పోలీసుల చేతుల్లోకి వెళ్తోంది. పంటల అదును దాటుతుందన్న బాధతో రైతు వేదికల ముందు యూరియా కోసం పడిగాపులు పడుతున్న రైతులు ఎలాగైనా యూరియా దక్కించుకోవాలన్న ఆశతో పరస్పరం దాడులకు దిగుతున్నారు. దీంతో చాలా చోట్ల రైతులు అదుపు చేసేందుకు సాయుధ పోలీసులు మోహరించారు. వ్యవసాయ సహకార సొసైటీలకు వస్తున్న యూరియా తక్కువగా ఉండడం, రైతులు అధిక సంఖ్యలో లైన్లలో వేచి చూస్తుండటంతో అధికారులు టోకెన్ల పంపిణీకి జంకుతున్నారు. ఆ బాధ్యతను కూడా పోలీసులకే అప్పగిస్తున్నారు. తరుముతున్న కాలం. రాష్ట్రంలో వానాకాలం వరి పంట చాలా జిల్లాల్లో పొట్ట దశకు వచ్చింది. గింజ గట్టి పడేందుకు, మొక్కని బలాన్నిచ్చేందుకు ఇప్పుడు యూరియా వాడకం తప్పనిసరి. కానీ ఇప్పటి వరకు యూరియా అందక రైతులు విలవిల్లాడుతున్నారు. శనివారం కామారెడ్డి జిల్లా బీబీపేట పోలీస్ స్టేషన్ ముందు కూర్చున్న వీరంతా అన్నదాతలు. బీబీపేట రైతు వేదికలో 600 బస్తాల యూరియా అందుబాటులో ఉండగా రైతులు భారీగా తరలి రావడంతో టోకెన్ల కోసం ఘర్షణలు జరుగుతున్నాయని భయపడ్డ వ్యవసాయ అధికారులు వారిని పోలీస్ స్టేషన్కు తరలించి పోలీసులతోనే టోకెన్లు ఇప్పించారు. ప్రజాస్వామ్య పునాదులపై దాడి. పాత్రికేయుల గొంతు నొక్కే ఇలాంటి చర్యలను ఖండిస్తున్నాం. 2 కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చట్టపరమైన బాధ్యత కల్పించాలి. కేసులు, దాడులు, వేధింపులకు పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. జర్నలిస్టులు, మీడియా సంస్థలపై పెరుగుతున్న దాడులను ది ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ తీవ్రంగా ఖండించింది. సాక్షి మీడియా సంస్థ వారి జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను, వేధింపులపై ఐఎన్ఎస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు ఐఎన్ఎస్ ఆధ్వర్య అధ్యక్షుడు ఎంవి శ్రేయంస్ కుమార్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పత్రికా రంగంపై జరుగుతున్న ఈ దాడులను ప్రజాస్వామ్య పునాదులు, పత్రికా స్వేచ్ఛపై అరిగిన దాడిగా ఏఎన్ఎస్ అభివర్ణించింది. విశ్వాస వారధి నిర్మించాల్సిందే. మణిపూర్లో కొండ ప్రాంతాలు, లోయ మధ్య సోదరభావం నెలకొనాలి. రాష్ట్రంలో అన్ని జాతులు కలిసికట్టుగా జీవనం సాగించాలి. హింసను వీడనాడి అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు. ఇంఫాల్, చురాచాంద్పూర్లో బహిరంగ సభల్లో ప్రసంగం. కృష్ణా జిల్లాలో 904 టీఎంసీల లక్ష్యం. 23, 24, 25 తేదీలో ట్రిబ్యునల్ ముందు బలంగా తెలంగాణ వాదనలు వినిపించాలని న్యాయ నిపుణులు సీఎం సూచన. మంత్రి ఉత్తమ్తో కలిసి సమీక్ష. అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులకు ఉమ్మడి ఏపీలో ఇచ్చిన జీవోలను ట్రిబ్యునల్ ముందు ఉంచాలని ఆదేశం. రాజీనామాలు చేయించు, ఎన్నికలకు రా.
సీఎం రేవంత్కు కేటీఆర్ సవాల్. పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు సీరియస్గా ఉంది. 9 నెలల్లో ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయి. ఎవరి సత్తా ఏంటో ప్రజలే తేలుస్తారని ధ్వజం. ధ్వజాలలో బీఆర్ఎస్ గజ నాడు పార్టీ మారిన ఎమ్మెల్యేలకు రాళ్లతో కొట్టడండి చెప్పింది సీఎం రేవంత్ రెడ్డి. నేడు 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు తన వైపు లాగేసుకున్నారు. దమ్ముంటే వారి చేత రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు రావాలి. ఎవరి సత్తా ఏంటో ప్రజలే తెలుస్తారు అని సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో శనివారం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చేరికలు అనంతరం ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 22 నెలలు గడిచింది. ఆడబిడ్డలకు 2500 రైతు బంధు, దళిత బంధు, ఆసరా పెన్షన్లు, రైతు రుణమాఫీ ఇలా ఏ పథకాన్ని కాంగ్రెస్ పక్కాగా అమలు చేసింది? ఈ జిల్లాకు, ఈ నియోజకవర్గానికి ఏమి ఇచ్చాడని, ఏ అభివృద్ధి చేశాడని ఇక్కడున్న ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి సంకలో కూర్పున్నారు. మళ్ళీ బీఆర్ఎస్లోకి ఉన్నానని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. నీ నియోజకవర్గ అభివృద్ధి కోసము, నీ అభివృద్ధి కోసము దొంగల ముఠాలో చేరింది అని అన్నారు. చర్చలతో లాభం లేదు. మావోయిస్టులు కాలయాపన కోసం చేస్తే ఎత్తుగడ అది. మావోల విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానం ఒకటే. అజ్ఞాతం వీడి జనజీవనంలోకి రావాలని పిలుపు. డీజీపీ సమక్షంలో లొంగిపోయిన మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యురాలు సుజాత. మావోయిస్టులతో చర్చలు జరపడం వల్ల ఫలితం ఏమీ ఉండదు. డీజీపీ జితేందర్ అభిప్రాయపడ్డారు. 2004లోనూ మావోయిస్టులతో జరిపిన చర్చల సందర్భంగా ఫలితం ఏమీ రాలేదు. చర్చలు అనేవి మావోయిస్టులు తమను తాము కాపాడుకునేందుకు, కాలయాపన చేసేందుకు వేసే ఒక ఎత్తుగడ మాత్రమే అని ఆయన అన్నారు. చర్చలకు తాము సిద్ధమేనని మావోయిస్టులు చెప్తున్న ప్రకటనలపై ఈ విధంగా స్పందించారు. మావోయిస్టుల విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధానంలో ఎలాంటి మార్పు రాలేదని స్పష్టం చేశారు. లొంగిపోవడమే మావోయిస్టులకు ఉత్తమ మార్గమని తెలిపారు. మార్చి 31, 2026 వరకు మావోయిస్టులను పూర్తిగా నిర్మూలించాలన్నది అంతిమ లక్ష్యమని, ఇది లొంగుబాట్లు కావచ్చు లేదా ఎన్కౌంటర్ ద్వారా కావచ్చు అని పేర్కొన్నారు. అజ్ఞాతం వీడే జనజీవన స్రవంతిలోకి రావాలని పిలుపునిచ్చారు. పగలు తరగతులు, రాత్రి ఆల్ఫాజోలం తయారీ, పాఠశాలలో మత్తు మందు తయారీ యూనిట్ గుట్టురట్టు. రైట్, ఇక ఇవి సాక్షి ఎడిషన్ ఒక హెడ్లైన్స్. నమస్తే తెలంగాణ చూద్దాం. ఉప ఎన్నికలకు వచ్చే దమ్ముందా? ఆ 10 మందితో రాజీనామా చేయించు సీఎం రేవంత్కు కేటీఆర్ సూటి సవాల్. ప్రజాస్వామ్యంలో రాజకీయ ద్రోహులకు చోటు లేదు. ప్రజల ఆకాంక్షలను తుంగలో తొక్కి స్వార్థంతో ఆస్తులు పెంచుకునేందుకు వాళ్ళు పార్టీ మారిండ్రు. ఆ 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు తథ్యం. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ప్రజాకోర్టులో శిక్ష తప్పదు. ఎవరి అభివృద్ధి కోసం బండ్ల కాంగ్రెస్లోకి పోయిండు. కాంగ్రెస్లో చేరాల్సి వస్తే రైలు కింద తల పెడతా అని చెప్పినోడు ఇవాళ బీఆర్ఎస్ సభకు ఎందుకు రాలే? యూరియా నుంచి గ్రూప్ 1 పోస్టుల దాకా తెగ నమ్ముకుంటున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ధ్వజమెత్తిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బీఆర్ఎస్లో భారీగా చేరిన గద్వాల కాంగ్రెస్ నేతలు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం తాళ్లపేట రేంజ్ పరిధి దొమ్మన్నపేట మామిడిగూడెంలో ఆదివాసులు అటవీ అధికారుల మధ్య శనివారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తమపై దాడి చేశారని అటవీ అధికారులకు ఫిర్యాదు చేసిన మేరకు వాహనాల్లో వందలాది మంది అటవీ అధికారులు, పోలీసులు చేరుకొని 13 మంది ఆదివాసీ మహిళలను అదుపులోకి తీసుకున్నారు. 2004 కంటే ముందే తాము భూములు సాగు చేసుకుంటూ బతుకుతున్నామని, శుక్రవారం తాము వాగుల్లో స్నానం చేస్తుంటే అటవీ అధికారులు వచ్చి ఇబ్బంది పెట్టడం వల్లే ఎదురు తిరిగామని ఆదివాసీ మహిళలు చెబుతున్నారు. యువ రైతు ప్రాణం తీసిన యూరియా సొసైటీ వద్ద తోపులాట, డబ్బులు పోగొట్టుకున్న సుమన్ భార్యాభర్తల మధ్య నగదు గొడవ, మనస్తాపంతో రైతు ఆత్మహత్య. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో ఘటన. యూరియా దొరక్క ఆందోళన, గడ్డి మందు తాగిన రైతు. అరెరే
ఏందిరా ఇంతమందిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారేంటి అనుకుంటున్నారా? లేదా ఠానాలో రైతుల సదస్సుతో సభలో జరుగుతుంది అనుకుంటున్నారా? రెండు కాదు. కామారెడ్డి జిల్లా బీబీపేట సొసైటీ వద్దకు యూరియా కోసం శనివారం వందలాది మంది రైతులు తరలి రావడంతో చేసేదేం లేక చివరికి స్థానిక పోలీస్ స్టేషన్లో టోకెన్ని పంపించేశారు. ఠానాకు రైతులు పోటెత్తడంతో ఇదిగో ఇలా ఆవరణలో ఖైదీలా కూర్చోబెట్టి పడిగాపులు కాయిస్తున్నారు. ఇక్కడ మనం పిక్చర్లో చూస్తే తెలుస్తుంది. అల్లరి చేయొద్దు, మీకేం నష్టం? వృత్తి విద్యా కాలేజీల ప్రతినిధులకు బట్టి వార్నింగ్. కాలేజీలతో సర్కారు జరిపిన చర్చలు విఫలం. 20 నెలలుగా ఇదే మాట చెప్తున్నారంటూ FITHEV ప్రతినిధుల అసంతృప్తి. సోమవారం నుంచి కాలేజీల బంద్కు నిర్ణయం. RRR రైతుల అరెస్ట్. మంత్రికి బాధలు చెప్పుకుందామని వెళ్తుండగా అదుపులోకి నల్లగొండ గడియారం సెంటర్లో అడ్డుకున్న పోలీసులు. కృష్ణా వాటాపై తలో మాట. నీటి లెక్కలపై అవగాహన లేని కాంగ్రెస్ సర్కార్ 811 టీఎంసీలో 71% వాటా కావాలన్న మంత్రి, 904 టీఎంసీలు కావాలని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి, గతంలో 500 టీఎంసీలు కావాలంటూ మరో తరహా మాట. పదే మాట మార్చుతూ గత సర్కార్పై నిందలు. ట్రిబ్యునల్లో నీటి వాటా దక్కడంపై అనుమానాలు. కృష్ణాలో తెలంగాణకు రావాల్సిన నీళ్లు ఎన్ని అనే దానిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమాత్రం అవగాహన లేదని మరోసారి తెలిపోయింది. నిపుణులు విమర్శలు గుర్పిస్తున్నారు. జలాల వాటాపై చెరో విధంగా ప్రకటనలు చేస్తూ అవగాహన రాహిత్యాన్ని బయటపడుతున్నారని చెబుతున్నారు. దీంతో ట్రిబ్యునల్లో తెలంగాణకు న్యాయమైన వాటా దక్కుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ట్రిబ్యునల్లో తెలంగాణ వాదనలు తుది దశకు చేరుకున్నాయి. ఇలాంటి సమయంలో సీఎం మంత్రి ప్రకటన చూస్తే సందేహాలు వస్తున్నాయి. రైట్, ఇక ఇవి నమస్తే తెలంగాణ హెడ్లైన్స్. వెలుగు ఎడిషన్ చూద్దాం. మణిపూర్కు త్వరలో నవోదయం. రాష్ట్రంలో శాంతి నెలకొల్పుతామంటున్నారు ప్రధాని మోడీ. ఇది ధైర్యవంతుల నేల, ఈశాన్యానికే రత్నం. కుకీలు మైతేయిల మధ్య నమ్మకమనే బ్రిడ్జి నిర్మిస్తాం. నిరాశ్రయులను ఆదుకుంటామని వెల్లడి. 2023 అల్లర్ల తర్వాత తొలిసూరి మణిపూర్లో సీఎం పర్యటన, బాధితులకు పరామర్శ. 8,500 కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు. మిజోరాంలో ఫస్ట్ రైల్వే లైన్ షురు. హింసాత్మకంగా మారిన మణిపూర్లో మళ్లీ శాంతి నెలకొల్పడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని ప్రధాని మోడీ తెలిపారు. హింసను వీడాలని వివిధ సంస్థలకు ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రజలకు కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రాష్ట్రానికి త్వరలో నవోదయం వస్తుందని అన్నారు. కూకీ మైతేయి తెగల మధ్య ఘర్షణలతో 2023లో మణిపూర్లో అల్లర్లు చెలరేగిన తర్వాత 2 ఏళ్ల తర్వాత ప్రధాని మోడీ తొలిసారిగా రాష్ట్రంలో పర్యటించారు. కూకీలు ఎక్కువగా ఉండే చురాచంద్పూర్, మైతేయిలు ఎక్కువగా ఉండే ఇంఫాల్లో శనివారం నిర్వహించిన బహిరంగ సభల్లో మాట్లాడారు. అలర్ల బాధితుల పిల్లల కన్నీళ్లు. మణిపూర్లో జరిగిన హింసాత్మక ఘటనల వల్ల ఇండ్లు కోల్పోయి నిరాశ్రయులైన వారిని ప్రధాని మోడీ పరామర్శించారు. చురాచంద్పూర్, ఇంఫాల్లో బాధితులతో ఆయన మాట్లాడారు. 2 చోట్ల సాధారణ ప్రజలు, కొంతమంది స్కూల్ స్టూడెంట్లతో ఇంటరాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని బాధితుల తమ బాధ చెప్పుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. రాష్ట్రంలో జోరువానలు. కొత్తగూడెం జిల్లాలో వాగు ఉధృతిలో 2 కూలీలు గల్లంతు. బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. శనివారం హైదరాబాద్ సిటీతో పాటు పలు జిల్లాల్లో మోస్తారు వర్షపాతం నమోదైంది. పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయువ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైందని, దీని ప్రభావంతో రాబోయే 4 రోజులు పలు జిల్లాల్లో ఉరుముల మెరుపులు, ఎదురుగాలులతో కూడిన భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. మోడీ మెప్పు కోసం కేటీఆర్ ఆరాటం. రాహుల్ గాంధీని విమర్శిస్తే సహించం. పిసిసి చీఫ్ మహేష్ గౌడ్. బీజేపీలో బీఆర్ఎస్ విలీనంలో భాగంగానే కాళేశ్వరంపై సిబిఐ విచారణ ఆగింది. ఈ కేసును సిబిఐకి అప్పగిస్తే 48 గంటల్లో తేలుస్తామన్న కిషన్ రెడ్డి, సంజయ్ మౌనంగా ఎందుకున్నారు? జస్టిస్ సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇవ్వని బీఆర్ఎస్కు తెలంగాణ పదం పలికే అర్హత లేదని ఫైర్. ఆ ఎమ్మెల్యేలతో రిజైన్ చేయించి ఎన్నికల్లో కోట్లాడాలి. రేవంత్కు సత్తా ఉంటే బై ఎలక్షన్స్లో గెలిచి చూపించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు నమ్మించి ముంచింది. గ్రూప్ 1 ఉద్యోగాల్లో స్కామ్ జరిగిందని ఆరోపించారు కేటీఆర్. స్కూల్లో ఆల్ఫ్రాజోలం
ఓవైపు పాఠశాల, మరోవైపు మత్తుమందు తయారీ. సికింద్రాబాద్ ఓల్డ్ బోయినపల్లిలో మేధా స్కూల్లో దందా. 2 రూమ్స్లో ప్రత్యేకంగా ల్యాబ్ ఏర్పాటు. స్కూల్ ఓనర్ సహా 3 అరెస్ట్. 8 కిలోల ఆల్ఫాజోలం 25 లక్షల స్వాధీనం. విద్యార్థులు చదువుకునే స్కూల్లో ఆల్ఫాజోలం తయారీకి అడ్డాగా మార్చారు. ఓవైపు క్లాసులు చేస్తున్న, మరోవైపు కల్లులో కలిపే ఆల్ఫాజోలం తయారు చేస్తున్నారు. స్కూల్ ముసుగులో జరుగుతున్న ఈ దందా గుట్టును ఈగల్ ఫోర్స్ పోలీసులు శనివారం గుట్టురట్టు చేశారు. మహబూబాబాద్ జిల్లాకు చెందిన మాలల జయప్రకాష్ గౌడ్ సికింద్రాబాద్ ఓల్డ్ బోయినపల్లికి చెందిన మేధా స్కూల్ నడుపుతున్నారు. ఇండియాపై టారిఫ్ల పెద్ద డీల్. రష్యా నుండి ఆయిల్ కొనుగోలు చేస్తున్న ఇండియాపై 50% టారిఫ్లు విధించడం అంత తేలికైన విషయం కాదని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఇది 2 దేశాల మధ్య ఉద్రిక్తతలకు సృష్టించిందని చెప్పారు. రష్యాపై చర్యలు తీసుకోవడం కోసం భారత్తో విభేదానికి తాము సిద్ధమయ్యామని తెలిపారు. సబ్బులు, షాంపూలు, హార్లిక్స్ ధరల తగ్గింపు. పర్సనల్ కేర్, ఫుడ్ వస్తువులపై ప్రభుత్వం జీఎస్టీ తగ్గించిన తర్వాత వాటి ధరలు తగ్గిస్తున్నట్లు యూనిలివర్ ప్రకటించింది. కొత్త ధరలు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వస్తాయి. రైట్, ఇవి వెలుగు ఎడిషన్ యొక్క హెడ్లైన్స్. రైట్, ఇక ఇవి ఈరోజు వార్తాపత్రికల హెడ్లైన్స్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.